తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల సంతృప్తే అధికారుల పనితీరుకు ప్రధాన కొలమానమని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజల నుండి అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలని నిబంధన పెట్టడం తీవ్ర అన్యాయమని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరితే కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఎటువంటి షోకాస్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలేనని తేల్చి చెప్పారు. టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు కోరుతూ ఒక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించండి. అక్కడ మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో, ఎందుకంటే అక్కడ కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు చెప్పి ఈ మినహాయింపుని ఇప్పించండి అని చెప్పి కోరితే మరి చీమ కుట్టినట్లు కూడా లేదు ఈ కుటుంబ ప్రభుత్వానికి. ఉద్యోగస్తులంతా అంత అలసుగా ఉంది. దాదాపు 1,00,000 మంది పైగా ఈ రోజున ఈ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు టెట్ పాస్ కావాల్సినటువంటి ఉంది. ఒకసారి ఉద్యోగం కోసం ఎగ్జామ్ పాస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఉద్యోగం లేక వచ్చిన తర్వాత మరలా అన్ని సబ్జెక్టులు చదువుకుని ఆ ముసలితనంలో ఏ విధంగా పాస్ అవుతారు వాళ్ళు? అంత హై పర్సంటేజ్ ఎలా వస్తుంది? ఎంత కష్టము మళ్ళా ప్రిపేర్ కావడము. ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, సంవత్సరానికి 2 ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. ఆ అకాడమిక్ ఏదైతే సోషల్ చెప్పే టీచర్లకి సోషల్లోనో లేకపోతే ఇంకో సబ్జెక్ట్స్లోనో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ఉంటారు. దాని ప్రకారంగా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాలే కానీ కంపల్సరీగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు పాస్ అయితేనే నీకు ప్రమోషన్, లేకపోతే నేను ఇంటికి పంపిస్తాం అనేటువంటి పద్ధతి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అంటే ఇదేమన్నా ఉద్యోగుల వెల్ఫేర్ చూసేటట్టు ప్రభుత్వమా లేకపోతే ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రభుత్వమా అని అడుగుతా ఉన్నా. సరే, మీరు చేయలేదు. ఒక సామెత ఉంది, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నీదు అన్నట్టుగా. మీరు చేయలేదు కదా. కేంద్ర ప్రభుత్వాన్నైనా కూడా రిక్వెస్ట్ చేసుకుని ఆ మినహాయింపు పొందేదానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అసోసియేషన్ టీచర్స్ అంతా ఈ 1,00,000 మంది పైగా ఉన్నటువంటి ఆ సంఘంలో వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి ఉంది, టీచర్ పర్టికులర్గా ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎలక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. దానికి ఓట్లు వేస్తారు, టీచర్లు వేస్తారు. టీచర్లు ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత ఆ ఎమ్మెల్సీలు టీచర్ల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి ఆవశ్యకత వాళ్ళ మీద ఉంటుంది. అందువలన ఈ టీచర్ అసోసియేషన్ లీడర్స్ అంతా కూడా ఎమ్మెల్సీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎటు మరి సాయం చేయట్లేదు కాబట్టి మీరైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేపించండి. అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, మీకు తెలిసినటువంటి ఎంపీల ద్వారా ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్కి రిప్రజెంట్ చేసి మరి మాకు మినహాయింపు ఇప్పించండి సర్వీసులో ఉండేటువంటి వాళ్లకు అని చెప్పేసి విధంగా వాళ్ళ సొంతాని కోసం కాదు, ఆ యొక్క సంఘ నాయకులు, టీచర్ సంఘ నాయకులు ఆ ఎమ్మెల్సీల ద్వారా ఎంపీలని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సుముఖత చూపెట్టడం, ఎమ్మెల్సీలని మీరు ఖచ్చితంగా ఢిల్లీకి రావాలి, ఢిల్లీకి వచ్చి అక్కడ ఎంపీలని తీసుకెళ్ళాలి, రిప్రజెంట్ చేయాలి అనే నేపథ్యంలో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ టీచర్ ఎమ్మెల్సీలతో వెళ్ళేటువంటి ఫ్లైట్లో వీళ్ళు కూడా ఈ టీచర్ నాయకులు కూడా వెళ్ళడం, ఎయిర్పోర్ట్లో కనపడినారు కాబట్టి వాళ్ళ నాయకులు కనపడ్డాడు కాబట్టి వాళ్ళు ఫోటో దిగారు. తప్ప అని నేను అడుగుతున్నా. ఈ రోజున టీచర్స్ ఎమ్మెల్సీ టీచర్ ఓటేసి గెలిపించుకున్న తర్వాత వాళ్ళ లీడర్తో ఫోటో దిగడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శిఖర ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ పూజా కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు నిత్య హోమం ఘనంగా నిర్వహించారు. ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి శిఖర ప్రతిష్ట కలశాలను ట్రాక్టర్పై నిలిపి మంగళ వాయిద్యాలు
తెనాలి బ్యాండులతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన సాంప్రదాయ కార్యక్రమాలను భక్తులు ఆకట్టుకున్నాయి. తగల్య, కోణమ్మ, గౌతమి, పూజశ్రీ, తన్మయి. పలుకుల అమ్మాయి తీగ నడుముల సన్నాయి లాగిందే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై అసెంబ్లీని బహిష్కరిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ను ఎవరో పక్కదారి పట్టిస్తున్నారని, అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని కలలు కనవద్దని హితవు పలికారు. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలకు రానున్న 2029 ఎన్నికల్లో ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలను వైసీపీ అవమానిస్తుందని, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు ప్రజలు వేసిన ఓటు వృధా అవుతుందని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ప్రత్యేకమైన రోజు రేపు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అట్లాగే రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మొదలవుతుంది. అట్లాగే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి మా నేషనల్ అధ్యక్షుల వారు నితిన్ నవీన్ గారు కూడా రేపే రాబోవటం జరుగుతుంది. సో ఒక 17వ తారీఖు ఆగస్టు ఒక ప్రత్యేకమైన దినంగా విశాఖపట్నము భారతీయ జనతా పార్టీ గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లాగే రేపు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలి. ఒకవేళ మీరు రానటువంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యేస్నన్నా పంపించవలసిన అవసరం ఉంది. మీరు ఒక పక్కన కౌన్సిల్లో ఎమ్మెల్సీస్ని పంపిస్తున్నారు, కానీ ఎమ్మెల్యేస్ని ఎందుకు పంపట్లేదో ఆశ్చర్యకరమైన విషయం ఇది. తప్పనిసరిగా ఏదైతే మీరు రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే మీ నియోజకవర్గాల్లో గెలిచారో వారు ఎంతో మీరు చేస్తారో అనే ఉద్దేశంతో గెలిపించినందుకు మీరు ఎమ్మెల్యేస్ని పంపిస్తే అక్కడ ఉన్న నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి దానికి తగిన పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా మీరు లేనిపోయిన అపోహలు పెట్టుకుని మాకు అసెంబ్లీకి వచ్చిన టైం ఇవ్వరు అని చెప్పి మీలో మీరు ఊహించుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు అసెంబ్లీకి వచ్చి మీకు కావలసినంత టైం వస్తుంది రూల్స్ ప్రకారము. అదొక్కటే కాకుండా మీకు అంత తగిన గౌరవం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీ ఎమ్మెల్యేస్కి ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పూర్తి పారదర్శకతతో బాధ్యతతో జవాబుదారీతనంతో డీఎస్సీ నియామకాలు జరిగాయి. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ.
ఉంగుటూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ కాలువలు డ్రైన్లకు సంబంధించిన అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే ధర్మరాజు ప్రశ్న. త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల హామీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. ఎటువంటి ముందస్తు వివరణ అడగకుండా ఉద్యోగ సంఘాల నాయకులను సస్పెండ్ చేయడం దుర్మార్గం. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత నలమూరి చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.